ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. ప్రభ కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాం ప్రభు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కలలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలను ప్రభ. వాక్యము మాట్లాడుచుండగా ప్రభ, మీరు ప్రభ మాట్లాడించమని అడుగుచున్నాను ప్రభ. మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభ. నిలబడి వారిని నేను కానీ మాట్లాడేది నీవని చెప్పిన దేవా, నీకు వందనములు నాయన ప్రభ. వాక్యం వినుచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వారి అవసరతలు తీర్చమని, వారి అక్కర్లు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 62:5 చూద్దామండి. నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకుని మౌనముగా ఉండకుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఏంటండి, దేవుని నమ్ముకుని మనం ఏమి చేయాలి? మౌనముగా ఉండకుండా దేవునిని స్తుతించాలి. హృదయపూర్వకముతో దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. మనం మౌనముగా ఉంటే మనకి ఏమీ కూడా రాదు. మనం ఒకవేళ ఏదైనా బాధ కలిగింది అనుకోండి, మనము మనసులోనే అలా మదన పడిపోతూ ఉంటే అసలు తీరుతుందంటారా? తీరదు కదా. అలాగే మనం మౌనముగా ఉండకుండా ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం మనశ్శాంతి అయినా వస్తుంది, మనం కొంచెము శాంతిగా అయినా సరే ఉంటాము. అలా మానేసి మనం మౌనముగా ఉంటే మన బాధ ఎవరికైనా కూడా తెలియదు. ఒక రోగం వచ్చినను, ఒక వేదన వచ్చినను కూడా, ఏది వచ్చినను సరే మనం మౌనంగా ఉంటే ఎవరికి కూడా తెలియదు. దేవునికి చెప్పుకోవాలి. మనం ఎప్పుడు కూడా మనుషులకు చెప్పుకుంటే అది వ్యర్థము, దేవునికి చెప్పుకుంటే దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయనకి చాటు మరుగైనది ఏది కూడా లేదు. నా ప్రాణమా, దేవుని నమ్ముకుని మౌనముగా ఉండకము, ఆయన వలనే మనకి నిరీక్షణ కలుగుచున్నదని చెప్పుచున్నాడు. ఎవరికి? నాకు నిరీక్షణ కలిగి, నాకంటే ప్రతి ఒక్కరికి కూడా నిరీక్షణ కలుగుతుంది. ప్రతి ఒక్కరము కూడా దేవునికి చెప్పుకోవాలి, దేవునికి మొరపెట్టుకోవాలి. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట. ఆయనే నేను కదిలింపబడెను. ఏంటదండి? ఆయనే మనకి ఆశ్రయ దుర్గము, ఆయనే మనకు తోడై ఉన్నాడు. మనకి కలిగినది ఏదైనా సరే దేవుని వలనే కలిగి ఉన్నది. అంతేగాని దేవునికి తెలియకోకుండా మనకి ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది. మనం ఏం చేస్తామంటే చేసిన మేలులను మర్చిపోతాం. మన ఆశ్రయ దుర్గము ఆయనే అయి ఉన్నాడు. నా రక్షణకర్త ఆయనే. ప్రతి ఒక్కటి కూడా మనకి ఎత్తైన కొండ కూడా దేవుడే అయ్యున్నాడు. నావోహులా నన్ను కాపాడని మనకి ఆయన ప్రార్థన చేస్తామో తప్పగాని మనం నిరీక్షణ కలిగి ఉంటున్నామా? ఆయన మనకు తోడున్నాడని మనం నిత్యము నమ్ముతున్నామా? అబ్రహాములా నన్ను ఎన్నుకోమని అంటున్నాము, యోబులా నన్ను ఆశీర్వదించని అడుగుతున్నాము దేవుని. దావీదులా నన్ను ఆపదలో కాపాడుమని అడుగుతున్నాము. అన్నీ అడుగుతున్నాము. అయితే నావోహు నీతి కలిగి ఉంటున్నామా? మనము ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? మనం నావోహులా నీతి కలిగి బ్రతుకుతున్నామా? మనము అబ్రహాములా విశ్వాసము కలిగి జీవిస్తున్నామా? మనము యోబులా కష్టంలో దేవుని నిరీక్షణ కలిగి ఉంటున్నామా? యోబుల కష్టంలో దేవుణ్ణి విడవక ఉంటున్నామా? మనము దావీదులా నమ్మకముగా ఉంటున్నామా? మన జీవితం ఎలా ఉంటుంది? దేవుడిని మనం నిరీక్షణ కలిగి ఉండమని అడుగుతున్నాడే. ఎలా? యోబు వలె నిరీక్షణ. కష్టం వచ్చినది, నష్టం వచ్చినది, కానీ యోబు విడిచిపెట్టలేదు. నావోహులా నన్ను కాపాడమని అడుగుతున్నాం. నావోహుని కాపాడాడు దేవుడు. ఎప్పుడు? జలప్రలయం వచ్చినప్పుడు నావోహులమ్మ. మన నావోహుల దేవుని మాటనే మనకు లోబడి ఉంటున్నామా? మన రక్షణకర్త ఆశ్రయ దుర్గము కూడా దేవుడే అయి ఉన్నాడు. ఆయనను కూడా మనం ఏం చేస్తున్నాం? మన ఎత్తైన కొండ కూడా ఆయన అయినాడు. మనల్ని కదలక ఎత్తైన కొండ మీద మనల్ని నిలుపుచున్నాడు. కానీ మనము ప్రార్థన చేసినప్పుడు ఆ వాళ్ళలాగా వీళ్ళలాగే అని అంటున్నాం. కానీ మన జీవితం ఎలా ఉంటున్నదని ఒక్కసారి ఆలోచించుకుంటున్నామా? మనం ఎలా జీవిస్తున్నామని ఎప్పుడైనా మనం నిరీక్షణ కలిగి ఉంటున్నామా? మన నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలాగ నిరీక్షణ కలిగి ఉండాలన్నాం? యోబులాగా నిరీక్షణ కలిగి దేవుని విడిచిపెట్టకుండా ఉండమని అంటున్నాం. మనం దావీదు అంత నమ్మకమును కూడా కలిగి ఉండమని చెప్తున్నాడు. కానీ మనము ఇవి అడుగుచున్నాము, కానీ వాటిలో మనము ఎలా ఉంటున్నాం అనేది మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ఏంటదండి? మన రక్షణకర్త, మన మహిమయు దేవుడై ఉన్నాడు, మనకి ఆధారమై ఉన్నాడు. బలము కూడా దేవుడే, ఆశ్రయ దుర్గము కూడా దేవుడై ఉన్నాడు. వాళ్ళందరినీ నడిపించినప్పుడు, అంతమంది భక్తులను నడిపించినప్పుడు మనల్ని విడిచిపెట్టేస్తున్నాడంటే దానికి అర్థం ఏమిటంటారు? మనం చేసిన పాపములే. మనం చేసిన
దోషములే అవన్నీ కూడా దేవుని యందు మనం ఒప్పుకోవాలి. దేవుని ఎదుట మనం నిలువబడి మనం దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. నిత్యము కూడా స్తుతింపబడేవారిగానే ఉండాలి. మనం కొనియాడబడేవారిగానండి. ఆశ్రయదుర్గము కొండ కూడా దేవుడై ఉన్నాడు. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఎవరి యందు అన్నదండి? మన క్షేమము, మన బలము, మన బలహీనత కూడా దేవుని యందు మాత్రమే నిలిచి ఉన్నాయి. మనం ఆశీర్వాదములు కూడా దేవుని యందు మాత్రమే నిలిచి ఉన్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటే ముందు పరీక్ష పెడతాడు, తర్వాత దీవిస్తాడు. ఎందుకంటే మనం నిరీక్షణను కోల్పోతున్నామేమో, ఒకవేళ మనము నమ్మకమును కోల్పోతున్నామేమో అని ఇవన్నీ పరీక్ష పెట్టి దేవుడు మనకు ఆశీర్వాదములు, దీవెనలు కూడా ఇస్తూ ఉంటాడు. అందుని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండాలి, మన ఓపిక కలిగి ఉండాలి, మన శ్రమయందు పట్టుదల కలిగి ఉండాలి. నిత్యము కూడా దేవుని కొనియాడబడేవారుగా ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడమైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనములు నాయన ప్రభ. కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును కిమ్మని అడుగుచున్నాను నాయన ప్రభ. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి, భేదలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభ వరాస్త్రత తీర్చమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని, చండిబిడతలని ప్రభ, వెధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభ, వారి గాయమును ముట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభ. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. మనశ్శాంతి లేక చాలామంది ఉన్నారు ప్రభ, వారికి మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. విధవరాలు తరపున వ్యాజ్యమాడుతానన్నావు నాయన ప్రభ. విధవరాలు తరపు నుండి వ్యాజ్యమాడమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశంలో ఉన్నారు నాయన ప్రభ, వారికి పని చేయించకుండా శక్తిని, బలముని దయచే పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారికి పని కలిగించమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెళ్ళిన వారిని కూడా ప్రభ మెడికల్లో పాస్ అయ్యేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వచ్చుచున్న వారిని, వెళ్ళుచున్న వారికి ప్రభ రాకపోకలేని మీరుండి కాపాడమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన నీకే స్తోత్రములు నాయన ప్రభ. వాక్యములు ప్రభ మేము మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువునేమి, మిత్రువునేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభ, వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాను ప్రభ. వారు చేసే ప్రతి పని యందు మీరుండమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో నాయన ప్రభ, వారి వాహనములు సురక్షితంగా ఇంటికి చేర్చమని అడుగుచున్నాను ప్రభ. వారిని రెక్కల చాటున భద్రం చేసుకోమని అడుగుచున్నాం ప్రభ. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు ప్రభ, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభ, వారి జ్వరములను ముట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. చిన్న బిడ్డలనేమి, పెద్దవారినేమి ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని, జ్వరములను దూరం చేయమని అడుగుచున్నాను ప్రభ. సాతాను శక్తులను ప్రభ దూరం చేయమని అడుగుచున్నాను ప్రభ. నీ శక్తి నిలపమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయి నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.